హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల్ వేముల. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. అదేమిటంటే రేవంత్ రెడ్డి సమకాలీన రాజకీయాల్లో ఒక సంచలనం అని చెప్పవచ్చు. ప్రపంచంలోనే ఒక ప్రత్యేక చరిత్ర కలిగిన తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించిన యువ రాజకీయవేత్త, అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీని జవసత్వాలు తీసుకుని వచ్చి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో తీసుకుని వచ్చిన రాజకీయవేత్తగా రేవంత్ రెడ్డి ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. 10 ఏళ్ల టీఆర్ఎస్ పార్టీని మట్టి కరిపించి ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వచ్చాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అనూహ్యంగా ఎన్నెన్నో నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సూచించినట్టుగా పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలను అమలు చేస్తారని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ఆ మాట తప్పకుండా వరుసగా అన్ని పథకాలకు రూపకల్పన చేయడం కూడా జరిగింది. దాంతో తెలంగాణ ప్రజలందరికీ రేవంత్ రెడ్డి ఒక ఆశాజ్యోతిలా కనిపించాడు. ఇంతవరకు బాగానే ఉంది. కొద్ది రోజులు గడిచే కొద్దీ రేవంత్ రెడ్డి డొల్లతనం బయటపడసాగింది. చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోవడంలో రేవంత్ రెడ్డి క్రమేపీ వెనుకంజ వేశాడన్నది విశ్లేషకుల వాదన. మరీ ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఆ విమర్శలకు అనుగుణంగానే పరిస్థితులు కూడా గోచరించడం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా పరిపాలనలో కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవడం, తన ప్రభుత్వ సహచరుల్లో ఎవరిని నమ్మకపోవడం, కేవలం కమిషన్ల కోసమే కొన్ని పథకాలు రూపకల్పన చేయడం, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ప్రజా అవసరాలకు అనుగుణంగా కాకుండా పార్టీ పెద్దలు చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి నడుచుకోవడం, ఇలా ఎన్నెన్నో కారణాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి అన్నది అక్షర సత్యం. పరిపాలనలో ఎంతో మార్పును తీసుకుని వస్తాడని భావించిన తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి కూడా ఒక సామాన్యమైన రాజకీయవేత్తగా కనిపించడంతో యావత్ ప్రజానికం ఎంతో నిరాశకు గురయ్యారు. సామాన్య ప్రజల ఆశలన్నీ గాల్లో కలిసిపోయాయి. సజావుగా సాగుతున్న రేవంత్ రెడ్డి పరిపాలనలో ముఖ్యమైన శాఖల్లో అవినీతి భారీగా పేరుకుపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లోనూ తీవ్రమైన చర్చకు దారితీసింది. అవినీతి రహిత ప్రజాపాలన అందిస్తానని వాగ్దానం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మునుపటి ప్రభుత్వంలో జరిగిన అవినీతి కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఏ శాఖలో అవినీతి భారీగా జరిగే అవకాశం ఉందో ఆయా శాఖలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద ఉంచుకోవడం ఏమిటి అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఆయా శాఖలను నిర్వహించే సామర్థ్యం ఇతరులకు లేవా? లేక ఆయా శాఖలు కేటాయించిన